guys, welcome back to another video. ఈరోజు కొబ్బరి పాలు అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాం. సో సింపుల్ ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు అందరు కూడా ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్తో పర్ఫెక్ట్గా చేసేద్దాం. ఫస్ట్ చికెన్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. బేసిక్ ఇంగ్రీడియంట్సే మసాలాస్ అంటే జాపత్రి అండ్ బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ ఇదేమంటారు కాడమం, దీని ఏమంటారు తెలుగులో ఇలాచి. సో ఇలాచి కూడా వేస్తున్నాం అనమాట. ఇవి రెండిటికి బేసిక్గా దాంట్లోకి దీంట్లోకి. సో ఇంత ఉన్నాయి ఏంటి అని అనుకోగలదు. రెండిటికి కలిపి తీసేసుకున్నా. అండ్ చిల్లీ, ఆనియన్స్, కరివేపాకు. సో చికెన్లోకి 2 ఆనియన్స్ లాగా, 1 ఆనియన్ ఏమంటారు కొబ్బరి అన్నంలోకి. అండ్ చిల్లీస్ 6 తీసుకున్నాను. సో ఈక్వల్గా అనమాట. కొంచెం కొబ్బరి అన్నం మనం ఏమీ ఎక్స్ట్రా స్పైసెస్ ఏమి యాడ్ చేయము. సో కొంచెం ఎక్కువ 4 చిల్లీస్ కొబ్బరి అన్నంలోకి, 2 చిల్లీస్ చికెన్లోకి అనమాట. అండ్ చికెన్ కర్రీ చేయాలంటే ఆబ్వియస్లీ లోకి చికెన్ ఉండాలి. చికెన్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. ఇంట్లో ఉన్న కారం, ఉప్పు, పసుపు అండ్ గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, అంతే. ఇది చేసేసుకొని ఒక 1 అవర్ అలా పెట్టేసుకున్నాను. కొబ్బరి అన్నం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలు. ఇది ఫ్రెష్గా తీసుకున్నాను. అండ్ కొబ్బరి అన్నంలోకి రైస్ కావాలి కదా. సో రైస్ బాస్మతి రైస్ తీసుకున్నా. వైట్ నార్మల్ రైస్తో కూడా బాగుంటుంది, అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ఇది తీసుకున్నాను. ఈ కప్ చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. ఈ గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అనమాట. అండ్ కొబ్బరి పాలు ఎంత రేషియో అనేది నేనైతే రైస్ 1 అవర్ అయితే సోక్ చేసి పెట్టాను. సో ఏంటంటే 1:1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తే సరిపోద్ది, కొబ్బరి పాలు యాడ్ చేస్తే సరిపోద్ది. అంతే. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అంతే. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ ఆయిల్ ఏమీ యాడ్ చేయట్లేదు, కొంచెమే యాడ్ చేస్తున్నా. 1 బిర్యానీ ఆకు, వీటిని ఏమంటారా లవంగాలు, ఒక దాల్చిన చెక్క కాదు సారీ, ఇంత సైజ్ ఆఫ్ దాల్చిన చెక్క, కాడమం ఒకటి, మిరియాలు, కొంచెం జాపత్రి, నెక్స్ట్ జీలకర్ర. అవి హీట్ అయ్యగానే చిల్లీస్ యాడ్ చేద్దాం. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిపోతున్నాయి. సో బేసిక్గా ఎక్కువ క్వాంటిటీ చేసుకున్న వాళ్ళు అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. నేను 1/2 kg చికెనే చేస్తున్నా. ఆల్రెడీ మ్యారినేషన్లో అన్నీ వేసాను, పసుపు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్. అది సఫిషియంట్ అయిపోతుంది, అందుకని నేను ఎక్స్ట్రా మళ్ళీ ఇప్పుడు వేయట్లేదు. ఇఫ్ ఎక్కువ క్వాంటిటీ చేసుకున్న వాళ్ళు మ్యారినేషన్లో వేయకపోతే ఈ టైంలో వేసేసుకోండి. సో నేను ప్రజెంట్ అయితే చికెన్ వేస్తున్నాను. లిడ్ క్లోజ్ చేసేసుకొని దాన్ని మగ్గనిచ్చేస్తే అయిపోద్ది. మీన్ బై కొబ్బరి అన్నం చేసుకుందాం. సో ఇప్పుడు కొబ్బరి అన్నం స్టార్ట్ చేసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీ ఉంటుంది. కొంచెం హీట్ అవ్వగానే ఆయిల్ యాడ్ చేసుకోండి. సో కొబ్బరి అన్నంలో కొంచెం గీ కూడా వేసుకుంటే బాగుంటుంది, అందుకే కొంచెం ఆయిల్ వేస్తున్నాం. సో ఇంత గీ అన్నమాట సరిపోతుంది. ఒక ఇలాచి, కొంచెం జాపత్రి చిన్నది వేస్తున్నా, ఇంత చిన్న జాపత్రి, లవంగాలు కొంచెం ఎక్కువ వేస్తున్నాను, కొంచెం ఆ ఘాటు బాగుంటుంది. నెక్స్ట్ సాజీరా వేస్తున్నా. రైస్ రెసిపీ ఏది చేసుకున్నామని సాజీరాతో బాగుంటుంది, అంటే బగారా రైస్ అయినా కానీ, కొబ్బరి అన్నం అయినా సరే, బిర్యానీ అయినా సరే బాగుంటుంది. సో ఇది. అండ్ కొంచెం జింజర్ కూడా వేస్తాను. జింజర్ కాదు, ఏమంటారు, జీలకర్ర. సారీ,
కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నా. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం. ఎక్కువనే యాడ్ చేస్తున్నా ఎందుకంటే కొంచెం స్పైసీ ఉండాలి కాబట్టి. అండ్ కరివేపాకు, ఆనియన్స్ 1 మీడియం సైజ్ ఆనియన్ వేసేస్తున్నా. సో వీటిని కాసేపు ఫ్రై అవ్వనిద్దాం. సో ఇప్పుడు చికెన్ చూద్దాం ఒకసారి. వాటర్ బయటకు వస్తున్నాయి, తనంతా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడగంట ఇవ్వకండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. ఒక 1/2 స్పూన్ వేస్తాను నేను. కొంచెం మిక్స్ చేసుకొని నేను పుదీనా కూడా యాడ్ చేసుకున్నాం ఈ స్టేజ్లోనే. కొంచెం ఫ్రై అవ్వనిచ్చేసి దాని తర్వాత రైస్ యాడ్ చేసేసుకొని కొంచెం మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ ఇట్లా రావడం వచ్చేస్తుంది, అంటే మొత్తం కుక్ అయిందని తెలిసాక రైస్ యాడ్ చేసేసుకోండి. మెల్లిగా కలుపుకోండి ఎందుకంటే బాస్మతి రైస్ విరిగిపోతుంది. మరి ఫోర్స్గా కలపండి, అలా కలపకుండా మరీ ఉండద్దు. సో ఆయిల్ బయటకి రావడం స్టార్ట్ అయిపోయింది. ఈ టైంలో కొంచెం కారం యాడ్ చేస్తున్నా. సాల్ట్ అవన్నీ ముందే నేను మ్యారినేషన్లోనే పెట్టేసిన కాబట్టి వేయట్లేదు. ఈ టైంలో వేసుకోవచ్చు, ఇన్ కేస్ మీకు సఫిషియెంట్ అవ్వకపోతే వేసేసుకోండి. కొంచెం మిక్స్ చేసుకోండి. సో ఈ కారం కూడా మంచిగా చికెన్స్కి పట్టేసి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. అండ్ ఎవరైనా టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొబ్బరి అన్నం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే చికెన్ బాగుంటుంది. సో ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ అని చెప్పాను కదా, సో 1.5 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాం. కొంచెం మిక్స్ చేసేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసి 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు కొంచెం ఇది పొంగొస్తుంది కదా, ఆ టైంలో మళ్ళీ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని. సో అది చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఈ టైంలో కొంచెం వాటర్ వేసుకుంటున్నాము. దీన్ని మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం మంచిగా ఉంటుంది. ఆల్మోస్ట్ రెడీ అయింది అనుకుంటా, చూద్దాం. మీరు కూడా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ పర్ఫెక్ట్గా చేసుకొని ఎంజాయ్ చేయండి. చికెన్ కర్రీ కూడా అయిపోయింది.